న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కోరుకున్న వారికి కొంగు బంగారం, నైమిషారణ్య ఉత్తర అహోబిలం, నవ నరసింహుని దర్శనం అంటున్న అహోబిలం ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి. దోర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీని వీడి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర. నంద్యాల పట్టణంలోని హరిజనవాడ మరియు పివి నగర్ లో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఇంటింట ప్రచారం. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఇంద్రమ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపు. నైమిషారణ్యంలో కొలువై ఉన్న ఉత్తర అహోబిలం దర్శనం కోరుకున్న వారికి కొంగు బంగారమని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు ఉగాది పండుగ వేడుకలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 46వ పీఠాధిపతి ఆధ్వర్యంలో నైమిషారణ్యంలో 20 కోట్ల వ్యయంతో ఉత్తర అహోబిలం అత్యద్భుతంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతుందన్నారు. అహోబిలం మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ఉత్తర అహోబిలేశుని దర్శనంతో సంతానం లేమి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకంగా ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల అనంతరం 46వ పీఠాధిపతి ఉత్తర అహోబిలం క్షేత్రానికి ప్రయాణమయ్యారని ఆయన తెలిపారు. శరణం భవభీతానాం షడగోప మునీశ్వరం వేదాంత దేశిక యతీంద్ర కటాక్షలత్య త్రయ్యంత సారమనవద్య గుణంబుదాగ్ర్యం నారాయణాఖ్య యదిదుర్య కృపాభిషిక్తం శ్రీ రంగనాథ యతిశేఖరమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః. అహోబిలంలో శోభకృతనామ సంవత్సరం నవాన్నిక వార్షిక ఉత్సవం అత్యద్భుతంగా ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో అద్భుతంగా జరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ అన్ని విధమైన సౌకర్యాన్ని దేవస్థానం పీఠాధిపతి వారి ఆజ్ఞ మేరకు అందరికీ సమకూర్చి ప్రతి ఒక్క భక్తులు సంతోషించేటట్టు ఈ సంవత్సరం విశేషంగా జరిగినది. తదనంతరం స్వామివారు తెప్పోత్సవం కాగానే తిరుమల దేవస్థానానికి వెళ్ళి వారి యొక్క స్వాగతాన్ని ఆహ్వానాన్ని మన్నించి అక్కడ జరిగిన 521 సంవత్సరం స్వామివారి యొక్క అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవంలో ప్రధాన గెస్ట్గా ఉండి ఆ ఒక ఉత్సవాన్ని అత్యద్భుతంగా జరిపి అదేవిధంగానే మరుసటి దినం అహోబిలానికి మరియు ఇచ్చేసి నైమిషారణ్యం అనే ఉత్తర ప్రదేశ రాష్ట్రంలో అక్కడ నవనరసింహ క్షేత్రం ఒకటి స్థాపించారు. దాదాపు 20 కోట్లలో నవనరసింహ క్షేత్రం అక్కడ స్థాపించారు. ఆ నవనరసింహ క్షేత్రాన్ని ఉద్ఘాటనం చేసేదానికి అహోబిల మఠం పీఠాధిపతి 46వ స్వామివారు అక్కడికి వెళ్ళి ఆ మార్గంలో ఈరోజు నాగ్పూర్ చేరుకున్నారు. ఈ దేవస్థానంలో కాకుండా తిరుమల, కాంచీపురం, శ్రీరంగం ఇటువంటి క్షేత్రంలో స్వామివారు అర్చకులందరూ వెళ్ళి అక్కడ ఒక విశేషమైన కుంభాభిషేకం జరుపుటకు సంకల్పించినారు. ఇక్కడ స్వామివారు యుగాది యుగభేదశ్చ సంయోగో యుగ సంశయ నిత్యం నైమిత్తికం చైవ మహాప్రళయమేవచ్చ అని చెప్పి ఆ ఒక యుగాది మహోత్సవంలో ఆ ఉత్సవాంట్లో పాల్గొని కోసం తిరుమల నుంచి అహోబిల క్షేత్రానికి ఇచ్చేసి ఆ రోజు ఆరాధన జరిపి స్వామివారు పల్లెకులతో అహోబిల క్షేత్రంలో ఇచ్చేసి ఆ పంచాంగ పఠనంను భక్తులందరూ పంచాంగ శ్రవణం చేసేటట్టు ఒక మహోత్సవం జరిపి నైమిషారణ్యానికి మార్గంలో ఉన్నారు. అటువంటి వైభవంలో ప్రతి ఒక్క భక్తుడు నైమిషారణ్యం అయోధ్య వెళ్ళేటప్పుడు నరసింహస్వామి వారు నవనరసింహస్వామి ఇక్కడ అహోబిలంలో ఏ విధంగా కొలువున్నారో అదో విధంగానే అక్కడ నవనరసింహస్వామి క్షేత్రం స్థాపించారు కనుక ఉత్తర అహోబిలం అని ఆ క్షేత్రానికి పేరు కలిగినది. భక్తులందరూ అక్కడికి వెళ్ళి ఆ నవనరసింహస్వామిని అదేవిధంగా చక్రతీర్థంను నైమిషారణ్యంగా అడవి స్వరూపంగా ఉంటే స్వామివారిని దర్శించుకుంటే వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీనృసింహ పదద్వంద్వం దద్యాత్ అత్యంత వైభవాత్. శ్రీమదే శ్రీవంతుడవోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. దోర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు పరంపర కొనసాగుతుంది. దోర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఉప సర్పంచ్ బబ్బురి శిరీష, బబ్బురి వెంకట స్వామి దంపతులు మరియు పంచాయతీ వార్డు మెంబర్లతో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల ఇదే గ్రామంలో సర్పంచ్ ఉమాదేవి, ఎంపీటీసీలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అంతకు మునుపు వైసీపీ నేత ముల్పురి
దయానందరావు మరియు ఎంపీటీసీ రాధా కూడా వైసీపీని విడి మాజీ మంత్రి అఖిల సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ గతంలో భూమా కుటుంబంలో ఉండి చిన్న ఇబ్బందుల వల్ల పార్టీని వీడిన వారు తిరిగి స్వంత గూటికి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టీడీపీలో ప్రతి కార్యకర్తను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు. తాను గెలిస్తే ప్రతి ఒక్క ఓటరు ఎమ్మెల్యేనని పేర్కొన్నారు. దొర్నిపాడు ఎన్నికలలో టీడీపీకి భారీ మెజార్టీ ఆశిస్తున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో దొర్నిపాడు మండల సీనియర్ టీడీపీ నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలగడ్డ తాలూకాలో గత 2 నెలల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. వైసీపీ నుంచి చాలా మంది మన మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా భారీ ఎత్తున మేమే కాదు మాతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక మార్పుని మనం తీసుకురావాలా గ్రామాలలో ఒక ఆలోచన పట్టుదల ఈరోజు ఆలగడ్డ ప్రజల్లో కనపడుతుంది. ఒకటి ఇది ఇప్పుడే కాదు, గత 6 నెలలు 8 నెలల నుంచి చాలా మంది మాతోటి తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెప్పినప్పుడు మేము వెంటనే వచ్చేయండి కండువాలు వేసేసుకోండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది ఏదో ఎన్నికల హడావిడిలో జరుగుతున్న చేరికలు కాదు అని మీ అందరూ కూడా గుర్తించాలా. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్రక్రియ ప్రకారం అన్నీ కూడా
పద్ధతి ప్రకారము ప్లాన్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా గ్రామాలన్నీ కూడా ఖాళీ అవుతున్నాయంటే అది ఊరికే ఖాళీ అవ్వట్లేదు. చాలా రోజుల నుంచి అందరితో మాట్లాడడము జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ చేరికలన్నీ చేస్తున్నాం కాబట్టే ఈరోజు గ్రామాలలో ఖాళీ అవుతున్నాయని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు అంటే ఈరోజు ఆలగడ్డలో రాజకీయాలు అనేది గతంలో ఆలగడ్డ రాజకీయాలంటే 2 రాష్ట్రాల్లో ఒక గుర్తింపు ఒక మర్యాద ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో రాజకీయాలు ఎంత నీచంగా తయారైనాయో, కమిషన్ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కబ్జా రాజకీయాలు, ఈ విధంగా ఆలగడ్డ రాజకీయాలు పేరు వచ్చిందంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి వీళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తారని ఎవరు కూడా అనుకోలేదు. మళ్ళీ బుద్ధుంటే వీళ్ళకు ఓట్లు వేయకూడదనే ఒక ఆలోచనలో ఆలగడ్డ ప్రజలు వచ్చేసారు. ఇంకా కార్యకర్తలు అయితే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. వాళ్ళకి ప్రతిరోజు మూటలు ముట్టిస్తే కానీ అమ్మవారి దర్శనం కాదు, మూటలు అందకపోతే బోర్లు, రైతులకు బోర్లు వేరు, మూటలు అందకపోతే రోడ్లు వేరు, మూటలు అందకపోతే రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు లేదు. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయినారనేది కూడా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ గమనించినారు. విచిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న మేమెంత ఇబ్బందులు పన్నామో అధికారం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా అంతే ఇబ్బందులు పన్నారని మాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళ భూములు కబ్జాలు చేస్తారు, వాళ్ళ భూముల మీద పడతారు, వాళ్ళ ఆస్తుల మీద పడతారు. ఆఖరికి వాళ్ళ పంచాయతీలలో వీళ్ళకి తెలియకుండా అవతల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సొంత కార్యకర్తలనే అన్యాయం చేసే స్థాయికి దిగజారారంటే వీళ్ళు రాజకీయం చేయట్లేదు, వ్యాపారం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో, కార్యకర్తల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు కూడా మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు వచ్చి మా దగ్గర జాయిన్ అవుతున్నారంటే మన నాయకత్వం మీద నమ్మకంతో, వాళ్ళని ఓడగొట్టాలనే కసితో. ఈరోజు పాత గూటికి చేరుకుంటున్నారు. బబ్బూరి వెంకటస్వామి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వార్డ్ మెంబర్లు, అదేవిధంగా వాళ్ళ వర్గం అంతా కూడా ఈరోజు పాత గూటికి రావడం జరుగుతుంది. వీళ్ళేమి కొత్త వ్యక్తులు కాదు. ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా మళ్ళీ మన వాళ్ళే, మా వాళ్ళే అని ఈరోజు మళ్ళీ మనందరం కూడా దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన వర్గం బాగుండాలా, ఎక్కడున్నా మన వాళ్ళు బాగుండాలని కోరుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి నేను. సో ఏదైనా సరే ఈరోజు మళ్ళీ మనం అందరం కలిస్తేనే, అందరం ఒక గూటికి వస్తేనే అవతల వాళ్ళకి మన బలమేందో చూపించడమే కాకుండా మన గ్రామాలలో మన వాళ్ళని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన పోరాటం చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో పార్టీ కోసం మేము ఏం చేస్తున్నారో అన్ని కూడా గమనిస్తున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డకు సంబంధించిన ఏ విషయమైనా సరే తీసుకొని వెళ్తే మొదటి సంతకము ఆలగడ్డ మీద ఏదైనా సరే తీసుకెళ్ళిన వెంటనే పెడతారన్న నమ్మకము నాకుంది, ప్రజలకుంది, కార్యకర్తలకుంది. ఎందుకంటే జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం వెళ్ళి ఆ సమస్య దగ్గర కూర్చుంటాం. కానీ ఆలగడ్డలో ఏదైనా సమస్య చెప్తే ఎవరు కూడా తొంగి కూడా చూడరు. ఎందుకంటే మన మీద ఆ నమ్మకం, ఆ మొక్కటి చేసుకోగలుగుతారులే, ఆ మొక్కటి చూసుకోగలుగుతారు, ఒక నమ్మకము, పార్టీకి బలము మనం కలగజేయడం జరిగింది ఈ ప్రాంతంలో. సో డెఫినెట్గా రేపు పొద్దున వచ్చే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఒక్కదాన్ని గెలిచినట్టు కాదు, మీరందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టే. మీ ఊర్లో మీరే ఎమ్మెల్యేలు. సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, ఇందాక అన్న పాటలోనే అన్ని పథకాలన్నీ కూడా ప్రచారంలో ఎట్లా చెప్పాలి అవన్నీ కూడా చెప్పేసారు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేదేం లేదు. ప్రజలందరూ కూడా టీవీలో చూస్తున్నారు, అన్ని పథకాలు, అన్ని విషయాలు అన్ని అందరికీ తెలుస్తున్నాయి. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాలంటీర్ని తీసేస్తామని, వాలంటీర్ని ఎక్కడ కూడా తీసేది ఉండదు. వాలంటీర్లు ఎవరైతే వైసీపీ నాయకుల్లాగా పనిచేశారో, వైసీపీ పార్టీ కోసం ఎవరైతే చేశారో అటువంటి వాలంటీర్లు మార్చడానికి ఉంటుందే తప్ప వాలంటీర్ వ్యవస్థనే తీసేదైతే ఉండదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు
మరి జీతం పెంచడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ నెల నుంచే పెన్షన్ పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పింది లేదు, చెప్పింది లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఆయన ఆల్రెడీ సిద్ధం సిద్ధం సిద్ధం, మేము పారిపోవడానికి సిద్ధం 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 అని పోస్టర్లు పెట్టుకున్నారు, జైళ్ళకి పోవడానికి సిద్ధం అని పెట్టుకున్నారు. ఫస్ట్ ఎవరైనా రేపు పొద్దున బలయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే వైసీపీ నాయకుల్లో గూండాలుగా రౌడీలుగా పనిచేసిన ఎమ్మెల్యేలే. ఎన్ని అరాచకాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు అన్నీ చేసి ఈరోజు సిద్ధమవుతున్నారు. మనం కూడా సిద్ధమవుతాం, ఓట్లేసి వాళ్ళని బయటికి పంపించడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన వాళ్ళందరూ కూడా మరొకసారి పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, కొత్త పాత అని తేడా లేకుండా అందరం కూడా గ్రామంలో అందరూ కలుసుకోవాలా, అందరూ కలిసి ఒక కుటుంబం లాగా ముందుకు వస్తేనే గ్రామాలు బాగుపడితే రాజకీయం బాగుంటుంది, మండలాలు బాగుంటాయి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాలు దొన్నిపాడు ఈసారి నాకు మామూలుగానే వచ్చేదానికన్నా మెజార్టీ, మామూలుగా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చే మెజార్టీ కన్నా ఈసారి రెట్టింపు రావాలా, రెట్టింపు రావాలా. వరిగింది, ఓట్లు పెరిగినాయి, అన్ని విధాలుగా బలపడ్డాం. కాబట్టి ఈసారి నాకు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మీ ఇంట్లో మీరు వేసే ఓట్లు కాకుండా మీరు ఇంకా 10 మందితో 20 మందితో 30 మందితో ఓట్లు వేపించండి సైకిల్ గుర్తుకి. రేపు పొద్దున అందరం కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి అందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులకి అందరికీ పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని హరిజనవాడ మరియు పివి నగర్లలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు హరిజనవాడ మరియు పివి నగర్లో వార్డు వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు మునయ్య, కన్నమ్మ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డికి ఎమ్మెల్సీ ఇషాక్ భాషాకు ఈ సందర్భంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, హరిజనవాడ పివి నగర్ ను 1,50,00,000తో అభివృద్ధి చేశామన్నారు. తమ నేత మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చారని, చంద్రబాబు నాయుడు ఇంతవరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. నంద్యాలలో సంక్షేమ అభివృద్ధి ఇంత గొప్పగా జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మానంద రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిచెట్టి శ్రీధర్, పామ్ షావలి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన సొంత గ్రామమైన భీమవరంలో తన ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ 9 గ్యారెంటీల పథకాలను వివరించిన గోకుల్ కృష్ణారెడ్డి అనంతరం కొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 గ్యారెంటీలను ప్రజలందరికీ వివరించారు. ప్రచారానికి వచ్చేసిన గోకుల కృష్ణారెడ్డికి స్థానికులు స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోరుకున్న వారికి కొంగు బంగారం, నైమిషారణ్య ఉత్తర అహోబిలం, నవ నరసింహుని దర్శనం అంటున్న అహోబిలం ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి. దోర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీని వీడి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర. నంద్యాల పట్టణంలోని హరిజనవాడ మరియు పివి నగర్ లో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఇంటింట ప్రచారం. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.